వెంకటాపురం అనే చిన్న పల్లెటూరిలో రంగయ్య ఆయన భార్య శారద కుమారుడు రాము కలిసి ఉండేవారు. రాము అమాయకుడు. చిన్నప్పటి నుంచి తండ్రికి పొలంలో సహాయం చేస్తూ పెరిగాడు. చదువు పెద్దగా రాలేకపోయినా మంచితనంతో, శ్రమతో జీవించే మనిషి. అలా ఉండగా రాము పెద్దవాడయ్యాడు. తన తండ్రి రాముకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు రంగయ్యకు ఓ పెద్ద మనిషి మంచి సంబంధం తెచ్చాడు. సీత అనే అమ్మాయి బాగా చదువుకుంది, పట్టణంలో పెరిగింది, ఉద్యోగం చేస్తోంది అని చెప్పాడు. సీతకు పల్లెటూరి సంబంధం ఇష్టం లేకపోయినా, వాళ్ల తల్లిదండ్రులు మాట విని వివాహం చేసుకోవడానికి సిద్ధపడింది. తర్వాత కొంతకాలం తర్వాత రాము, సీతల పెళ్లి పెద్దల ఆశీర్వాదంతో అంగరంగ వైభవంగా జరిగిపోయింది. కాని పెళ్లి తర్వాతే అసలైన కథ మొదలైంది. సీత మొదటి రోజులలోనే గ్రహించింది, ఈ పల్లెటూరి జీవితం తన ఊహలకు భిన్నంగా ఉందని. నీటి కోసం ఊరికి చాలా దూరంగా వెళ్ళాలి అని, ఇక్కడ స్నానం చేయడానికి సదుపాయం లేదు అని, ఇంట్లో వంటకాలన్నీ చెయ్యడానికి కట్టెల పొయ్యితో చేయాలి అని అనుకుంటది. సీత పట్టణంలో పెరగడం వల్ల సీతకు ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇదే సమయంలో రాము కూడా సీతను అర్థం చేసుకోలేకపోయాడు. అతనికి ప్రేమించడం తెలుసు కానీ ప్రేమను వ్యక్తపరచడం రాదు. అలా ఉండగా సీత ఆఫీస్ డ్రెస్ వేసుకొని ఆఫీస్కి వెళ్లేది. కానీ గ్రామస్తులు ఆమెను విచిత్రంగా చూశారు. ఆఫీస్ పని మీద ఫోన్ ఎక్కువగా ఉపయోగించేది. ఇలాంటివి మా ఊరి ఆచారం కాదు, ఇలాంటివి ఇక్కడ ఒప్పుకోరు అని రాము అమాయకంగా చెప్పారు. కాని దానికి సీత మాత్రం తన జీవితంలో వచ్చిన కొత్త మార్పులు ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు. ఒకరోజు సీతకి జ్వరం వచ్చింది. దగ్గర్లో ఆసుపత్రి లేదు. రాము ఆమెను చూస్తూ ఉండేవాడు. దానికి సీతకి చాలా కోపం వచ్చింది. నేను చదువుకున్నా, కాని ఈ ఊరిలో బతకాలంటే చాలా మార్పులు తీసుకో రావాలి అని అనుకుంటాది. అప్పుడు ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నేను ఈ గ్రామానైనా మార్చాలి, లేక నేనైనా మారాలి అని అనుకుంటాది. అప్పుడు వెంటనే సీత మొదటగా ఈ ఊరి పిల్లలకు చదువు చెప్పాలని నిర్ణయించుకుంది. పిల్లలకు చదువు చెప్పడం ప్రారంభించింది. దగ్గర్లో ఓ చిన్న గది ఏర్పాటు చేసుకుని సాయంత్రం స్కూల్ లాంటి విధంగా నడిపింది. అమ్మాయిలకు చదువుపై ఆసక్తి పెరిగేలా చేయడానికి ప్రయత్నించింది. క్రమంగా గ్రామస్తుల మనసు మార్చుకున్నారు. మొదట్లో సీతను చూసి, బాగా చదువుకున్నవాళ్లు మాకు దూరంగా ఉంటారు అని అనుకునేవాళ్లు. ఆమె తమ పిల్లలకు చదువు చెప్పడం చూసి గ్రామస్తులు ఆమెను గౌరవించడం మొదలుపెట్టారు. ఇక రాములో చాలా మార్పు వచ్చింది. తన భార్యను అర్థం చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఒకరోజు ఆమె ఆఫీసుకు వెళ్లేటప్పుడు, నీ పని చాలా గొప్పది సీతా, నేను నీతో ఉన్నాను అని అన్నాడు. ఇది సీతకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత సీత తీసుకున్న మార్గం ఊరికి మార్గదర్శకం అయింది. ఆమె వల్ల గ్రామంలో చిన్న స్కూల్ ఏర్పడింది. రాము తన భార్య సీతను చూసి చాలా గర్వపడేవాడు. ఈ కథలో విజయం ఎవరిదంటే ఇద్దరిది. ఒకరు మారారు, మరొకరు మార్పును అంగీకరించారు. పెళ్లి అనేది ఇద్దరూ పరస్పరం అర్థం చేసుకుని బంధాన్ని మలచుకోవాలి. మార్పు తప్పదనుకున్నప్పుడు ఒకరిని మార్చాలని ప్రయత్నించకుండా ఆ మార్పును అంగీకరించడమే గొప్ప విషయానికి. ఇది కేవలం కథ మాత్రమే కాదు, ప్రతి దాంపత్య జీవితం ఎదుర్కొనే సత్యం కూడా. మా స్టోరీలు కేవలం కల్పితాలు, ఎంటర్టైన్మెంట్ మాత్రమే. మా స్టోరీలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.